జై శ్రీరామ్. మిత్రులారా, నేను ఈరోజు మన రాజకీయ నాయకులు మనకు ఎంతవరకు మేలు చేస్తున్నారు, ఏ కొద్ది మందికో మేలు చేసి మిగతా ప్రజలందరికీ కూడా అన్యాయం చేస్తున్నారు, ఆ విషయం ఈరోజు చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మీకు తెలుసు కదా, పెన్షన్లు ఏ కొద్ది మందికో పెంచుతారు, కానీ ఆ డబ్బుల భారం అంతా కూడా పన్నుల ద్వారా అందరి మీద వేస్తారనమాట. కరెంటు కూడా అంతే, కొంతమందికి 300 యూనిట్లు అంటారు ఫ్రీ, కానీ ఆ 300 యూనిట్లకు అయ్యే ఖర్చు అంతా కూడా మిగతా వాళ్ళందరి మీద 90% మంది ప్రజల మీద పడుతుంది. ఒకప్పుడు మీకు 500 వస్తుండొచ్చు కరెంటు బిల్లు, ఇప్పుడు 1500 వస్తుంది. ఇట్లనే అనమాట. గ్యాస్ కొందరికి ఉచితంగా అంటారు, బస్సు ఉచితంగా అంటున్నారు. ఆ భారం అంతా కూడా మిగతా 90% ప్రజల మీద పడుతుంది. లాభాలేమో 10 మంది ప్రజలకు, కానీ 90% మంది ప్రజల మీద భారం వేస్తారనమాట. వాళ్ళ ఆస్తులేమో విపరీతంగా పెరిగిపోతుంటాయి. వాళ్ళ పార్టీ ఆస్తులు కూడా విపరీతం అన్నమాట. ఒకప్పుడు 500 కోట్లే ఉన్నాయనుకోండి, ఇప్పుడు 5,000 కోట్ల రూపాయల దాకా వాళ్ళ ఫండ్ ఉంటుందన్నమాట. వాళ్ళ నిల్వలు, వాళ్ళ వ్యక్తిగతంగా ఆస్తులు కూడా అంతే అన్నమాట. వీళ్ళు మనకు ఏదో మేలు చేస్తున్నారు అని ప్రజలు కొంతమంది అంటారు కదా. అంటే వంది మాగదులు అంటే వాళ్ళకు తాళం వేసేవారు, ఇంకా హిందీలో చెప్పాలంటే చెంచా చేసేవాళ్ళు అనమాట. చెంచాగిరి చేసేవాళ్ళు. వీళ్ళు మాత్రం వాళ్ళకు గురించి అబద్ధాలు చెప్తూ పొగుడుతూనే ఉంటారనమాట. ఆ విషయమే నేను ఈరోజు మన రాజకీయ నాయకులు ఏ విధంగా ప్రజలకు అన్యాయం చేస్తున్నారు, వాళ్ళు చెప్పే కళ్ళబొల్లి కబుర్లు నమ్మి ప్రజలు ఏ విధంగా మోసపోతున్నారని నేను ఈరోజు చెప్తున్నాను. చాలామంది రాజకీయ నాయకులు మళ్ళీ గెలవాలని వెంటనే ఉచిత పథకాలు ప్రవేశపెడతారనమాట. అంటే ప్రజలకంతా ఏదో కష్టపడకుండా మీకు డబ్బులు మేము ఇస్తున్నాము, వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తాము, లేకపోతే రైతు బంధు, ముస్లిం బంధు, లేకపోతే బీసీ బంధు, దళిత బంధు, ఇంకా ఉచితంగా ఆటోలు, ఉచితంగా సైకిళ్ళు, ఉచితంగా ఎలక్ట్రిక్ వాహనాలు, పెన్షన్లు ఏమో 2,000 ఉండేది 4,000, ఇట్లా ఇవన్నీ చెప్తారనమాట. ఇవన్నీ లాభాలు వస్తున్నాయి మీకని. కానీ అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఎవరికి అర్థం కాదా? ఇప్పుడు గొర్రెల పథకం అంటారు. గొర్రెల పథకం అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు తీసుకురావడము, ఏదో ఇచ్చినట్టు ఫోటోలు తీసుకోవడం, మళ్ళీ వాటిని వెనక్కి పంపడం, మళ్ళీ ఇంకొక జిల్లాలో వాటిని మళ్ళీ ఇచ్చినట్టు చూపిస్తారు. అట్లా రొటేషన్ అనమాట. లబ్ధిదారులకు 30,000 రూపాయలు కమిషన్ ఇచ్చేసి మిగతా 70,000 రూపాయలు ఎక్కడ పోతాయి అన్నమాట. 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది ప్రభుత్వానికి. 70,000 ఎక్కడ వేరే వాళ్ళకు ఆఫీసర్లకు అందుకు వాళ్ళు వాటా పని చేసుకుంటారు ఉచితంగా. అంటే ఎక్కడ లెక్క పత్రం అనేది ఉండదు. ఇప్పుడు దాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు దాన్ని విచారణ చేస్తున్నారు. అలాగే చేపలు, రకరకాల అన్ని ఉచిత పథకాలే అనమాట. అడ్డగోలుగా ఇచ్చింది నావి కాదు కదా అని. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఎక్కువ వడ్డీతో అప్పు తీసుకురావడము, ఇచ్చేయడము, ఇలా చేశారనమాట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏంది, పెన్షన్లు 2,000 నుంచి 4,000, ఇంకా అన్ని ఉచిత పథకాలే మేము ఇచ్చేస్తే ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ఆలోచన చేయడం లేదు. మళ్ళీ ఏంటి, ఇలా ఏదైనా చిన్న పని ఉంటే దానికి డబ్బులు లేవు, మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటారు. కానీ ఎక్కువ వడ్డీతో ఎక్కువ రుణాలు తీసుకుంటున్నారు. ఒకప్పుడు 1,00,000 కోట్లు కూడా లేని రుణాలు రాష్ట్ర ప్రభుత్వాలకు 5 లక్షలు 10 లక్షల కోట్ల రూపాయలు అవుతున్నాయి. మరి చూడండి ఎట్లా వాటి వడ్డీ, వాటి కిస్తులు అన్నీ కూడా తర్వాత తరం కట్టుకుంటూనే పోవాలి. వాళ్ళకి ఏ విధమైన లాభాలు ఉండవు, కానీ ఈ వడ్డీలు ఈ కిస్తులు కట్టుకుంటూనే పోవాలన్నమాట. ఆ విధంగా చేస్తారు మన రాజకీయ నాయకులు. ప్రజలకేమో 1,000 లక్షల రూపాయలు ఉచిత పథకాల ద్వారా ఇస్తారన్నమాట. అది కొద్ది మందికే, 10-20%. కానీ వాళ్ళు మాత్రం రాజకీయ నాయకులు 1,000 కోట్ల రూపాయలు కుంభకోణాల ద్వారా వాళ్ళు వెనకేసుకుంటారు అనమాట. ఒక్కొక్క అధికారి కూడా, చిన్న అధికారి వాళ్ళే కోట్లు అనమాట. ఇప్పుడు మీరు చూశారు కదా, శివబాలకృష్ణ అని ఆయనకు ఎంత ఆస్తులు ఉన్నాయి, లేకుంటే సోమేష్ కుమార్కి ఎంత, ఇట్లా రకరకాలుగా అనమాట. ఒక్కరు కాదు, ఆఫీసర్లకే ఇంత ఉంటే ఇంకా రాజకీయ నాయకులకు బేనామీ పేర్ల మీద ఎన్ని కోట్ల ఆస్తులు ఉంటాయంటారు? రాజకీయ పార్టీలు వాళ్ళు ఏ విధంగా సంపాదించుంటారు? మరి ఇదంతా ఎట్లా జరుగుతుందంటే కన్నా, ప్రజలు మీరు నిద్రపోండి, మీకు ఈ ఉచితాలు ఇస్తున్నాము అంటారు. కానీ ఆ అప్పులన్నీ కూడా చేసినవి మళ్ళీ ప్రజలే కట్టాలని ప్రజలకు తెలియదు. మేధావులు అనే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా చెప్పారు. ఎందుకంటే మేధావులు మూర్ఖులు అయిపోయినారు. చదువుకొని ప్రజలకు జ్ఞానం ఇవ్వాల్సిన వాళ్ళు మేధావులు మూర్ఖులు అయిపోయినారు.
మరి అలాగే జరుగుతుంది. మళ్ళీ ఏంటి, ఇలా కుంభకోణాలు ఎవరైనా పరిశోధన అది ఎంక్వైరీ చేస్తారు, విచారణ చేస్తారు అని చెప్పి ఏం చేశారు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే కేంద్ర దర్యాప్తు సంస్థనే నిషేధించారు. అప్పుడు ఏంది, ఇంకా దాన్ని నిషేధించినప్పుడు ఇంక రాలేరు, మనం ఎన్నైనా కుంభకోణాలు చేసుకోవచ్చు అని. ఆంధ్రప్రదేశ్లో అలాగే జరిగింది, తెలంగాణలో అలాగే జరిగింది, ఇంకా చాలా చోట్ల రాష్ట్రాల్లో అలాగే చేస్తున్నారు అనమాట, సిబిఐ రాకూడదని. కానీ తర్వాత ఏంది, ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయం పన్ను వాళ్ళు వస్తారు, లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రాపర్టీ ఏదన్నా కూడా కుంభకోణం జరిగితే వాళ్ళు వెంటనే వచ్చేస్తున్నారు. మరి ఆ విధంగా వచ్చినప్పుడు వాళ్ళని తిట్టడం అన్నమాట, ఈడీనా బోడీనా రాబే చూసుకుందాం అని. మరి అటువంటిప్పుడు భయం లేదన్నప్పుడు ఏంది, ఇప్పుడు తెలుసు కదా, కల్వకుంట్ల కవిత సారా కుంభకోణంలో అరెస్ట్ అయిపోయి ఢిల్లీలో 6 నెలల పైన జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఏమంటారు వీళ్ళు, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు, ఫలానా చోట కుంభకోణం జరిగింది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చేసి పరిశోధన కాదు, విచారణ చేయాలి, ఎంక్వైరీ చేయాలి అని. అంతకుముందేమో ఈడీనా బోడీనా, మేము భయపడం, వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోమను, మేము అసలు కేర్ చేసేదే లేదు, ఈ ప్రధానమంత్రి అసమర్థ ప్రధాని, ఇంకా రకరకాలన్నమాట. ఇట్లా చేసిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఏంటి, ప్రధానమంత్రి దగ్గర పోయి అర్జీ అన్నమాట, ఇక్కడ కుంభకోణాలు జరుగుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఎంక్వైరీ చేయండి అని. వీళ్ళు మళ్ళీ ఏంటి, రాజకీయ నాయకులు ఇక్కడ ప్రజలను మభ్యపెట్టనీకి ఢిల్లీలో ధర్నాలు చేయడం, విమానం ఛార్జీలన్నీ కూడా ప్రభుత్వమే భరించాలంట. చంద్రబాబు నాయుడు అలాగే చేశాడు, చంద్రశేఖరరావు కూడా అలాగే చేశాడు. అంటే ఇవన్నీ జిమ్మిక్కులు అన్నమాట. జిమ్మిక్కులు అంటే ప్రజలను తప్పుదారి పట్టించడము. మేమేమో కుంభకోణాలు చేస్తున్నాము అని చెప్పకుండా, మేమేమో కుంభకోణాలు చేయడం లేదు అని ప్రజలకు భ్రమ కల్పించాలని. కానీ జరగాల్సినదో జరిగిపోయింది. కుటుంబ సభ్యుల్లోనే ఒకరు అరెస్ట్ అయినారు, చాలామంది అరెస్ట్ కావచ్చు. మరి ఆ విధంగా జరిగింది అన్నమాట. ఈ పార్టీ వాళ్ళు మనకు మేలు చేస్తున్నారని ఎవరన్నా అనుకుంటే అది కూడా వాళ్ళ భ్రమనే. చాలామంది మన దేశ రాజకీయ నాయకులు ఏం చేస్తారు, అట్టహాసం అన్నమాట. వాళ్ళకి పదవి వచ్చింది కదా అని విచ్చలవిడిగా దానాలు ఇవన్నీ చేస్తారు. ఎవరికైనా ఏదైనా ఇవ్వాలంటే లక్షలు కోట్లే అంత ఖర్చు పెట్టేస్తారు. మరి తీరా వచ్చేసరికి చిన్న ఇండస్ట్రీ పెడదాము, రోడ్లు రిపేర్ చేద్దాము, లేకపోతే ఇంకో మంచి అవసరానికి స్కూళ్ళను రిపేర్ చేద్దాము, ఇవన్నీ కొత్తగా కాలేజీలకు బిల్డింగ్లు ఏమైనా పెడదాము అంటే ఎక్కడ ఉండవు, అన్ని అద్దె బిల్డింగ్లోనే ఉండండి, మా దగ్గర డబ్బులు లేవు అంటారు. అంటే పప్పులు బెల్లాలాగా ప్రజలు కట్టిన పన్నులు లేకపోతే వాళ్ళు తెచ్చిన అప్పులు కూడా విచ్చలవిడిగా అన్నమాట. ఇప్పుడు ఇఫ్తార్ విందు కానీ, లేకుంటే అంబేద్కర్ విగ్రహం కానీ, ఏదైనా సరే అన్నమాట, ఎంత 100 కోట్లు ఉండేది 500 కోట్లు చేయడం, అంటే ఆ విధంగా ఖర్చు పెట్టేస్తారు. అవసరానికి మాత్రం ఇప్పుడు తాగునీటి సౌకర్యం లేదు ఆదిలాబాద్ జిల్లాలో, లేకుంటే శ్రీకాకుళం జిల్లాలో రోడ్లు సరిగా లేవు, గోదావరి జిల్లాలో సరిగా లేవు రోడ్లు, గుంతలన్నీ ఉన్నాయి, దాన్ని మరమ్మత్తు చేయాలి అని అనుకున్నాం అనుకోండి, డబ్బులు లేవు మా దగ్గర డబ్బులు లేవు అని వేస్తారు, చేతులు ఎత్తేస్తారు. మరి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసులు కూడా అదే, వాళ్ళ దగ్గర డబ్బులు లేక చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, 2 సంవత్సరాలు పెంచేశాడు, 58 నుంచి 60. తెలంగాణలో ఏం చేశారు, అంతా 3 సంవత్సరాలు పెంచాడు. అంటే ఉద్యోగుల రిటైర్మెంట్ వాళ్ళకు ఎంత అమౌంట్ కావాలంటే సంవత్సరానికి 10,000 కోట్లు కావాలి. ఆ 10,000 కోట్లు మిగిలించుకోనికి కక్కుర్తితో ఏం చేశారు, యువతకంతా అన్యాయం చేస్తూ 61 సంవత్సరాలకు రిటైర్మెంట్ అని చెప్పేశారు. అంటే అందరూ చప్పట్లు కూడా కొట్టారనమాట. అంటే ప్రభుత్వ ఉద్యోగులు బాగా ఇంకా సంపాదించుకోండి అని, యువత మాత్రం మట్టి కొట్టుకొని పోండి అని వాళ్ళ ఉద్దేశం. తర్వాత జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏం చేశాడు, ఆంధ్రప్రదేశ్లో 60 నుంచి 62 సంవత్సరాలు చేశాడు. అంటే ఇంకా మట్టి కొట్టుకొని పోండి యువత, మీకేం ఉద్యోగాలు రావు 4 సంవత్సరాల వరకు అని. ఏమన్నా వీళ్ళు ప్రభుత్వ రంగ సంస్థను ఏమన్నా స్థాపిస్తారా వీళ్ళ డబ్బులతో అంటే, డబ్బులు లేవు మా దగ్గర, మేము అదే చేసేది, ఇంకా పప్పులు వెళ్ళాక మేము పనిచేస్తాం, మా పెన్షన్లు విపరీతంగా పెంచేస్తాం, అది పెంచుతాం ఇది పెంచుతాం అంటారు. కానీ అవసరానికి ఏదైనా మంచి అవసరానికి ప్రజలకు మళ్ళీ అవసరం అవుతుంది అంటే ఆ సౌకర్యం మాత్రం ఉండదు. ఇదే జరుగుతుంది మన దేశంలో. కానీ వాళ్ళేమో బూటకాలు అనమాట, అవసరం లేని దానిలకు విపరీతంగా కోట్లు ఖర్చు పెడతారు, అవసరం ఉన్న దానికి మాత్రం డబ్బులు లేవని చెప్తారు. ఇప్పుడు చూశారు కదా, రిటైర్మెంట్ వయసు ఎందుకు పెంచారంటే ఇదే, మా దగ్గర డబ్బులు లేవు మేము పెంచుతాం. సొంతంగా ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ఏదైనా స్థాపించారంటే లేదు, ఉన్న సంస్థలనే అమ్మడం. ఇప్పుడు ఆల్వీన్ ఉండే ఇక్కడ తెలంగాణలో, అది అమ్మేశారు. ఇప్పుడు చాలా వరకు సంస్థలు అన్నిటికీ నష్టం వస్తుంది, అమ్మేసేయండి.
వాళ్ళని మళ్ళీ ఏమైనా ఉద్యోగస్తులంతా ఎట్లా పోతారో ఏంటి అని ఆలోచన చేయడం లేదు. చాలా ఈ షుగర్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఉండేటి నష్టాలు నడుస్తున్నాయి, తీసేసి ప్రైవేట్ సంస్థలకు ఇచ్చారనమాట. వాళ్ళే ప్రైవేట్ సంస్థలకు ఇస్తారు, మళ్ళీ ప్రైవేటు వద్దంటారు. అంటే మన రాజకీయ నాయకులు 2 నాలుకల ధోరణి అట్లనే ఉంటుంది. ఇప్పుడు ఏదో దావోస్కు లేకుంటే ఇంకో దేశానికి మేము ఏదో పెట్టుబడులు తెస్తామంటారు. ఎన్ని పెట్టుబడులు తెచ్చారు బాబు? ఊరికి మీరు ఖర్చు ఎంత? ఇప్పుడు వాళ్ళు స్థాపించాల్సిన ఫ్యాక్టరీకి అతి తక్కువ ధరకు స్థలము ఇచ్చేసేయడము, ఆ మిగతా డబ్బులన్నీ కూడా వీళ్ళ పార్టీ ఫండ్గా తీసేసుకోవడం, ఇదే అన్నమాట. ఈ విధంగా చేస్తున్నారు వాళ్ళు. మరి ఎట్లా ఉంటుంది దేశం అంటే ఇట్లనే రకరకాలుగా ఆస్తులన్నీ కూడా తనఖా పెట్టి అప్పులు తీసుకురావడం, మళ్ళీ దేశాన్ని అధోగతి పాలు చేయడము. మన రాజకీయ నాయకులు చేసేది ఇదే. మీరు గమనించే ఉంటారు, మన రాజకీయ నాయకులు ఎక్కువగా ఈ హిందూ వ్యతిరేక భావాలు కలిగి ఉంటారనమాట. ఇది అజ్మీర్ దర్గాకు పోయి అక్కడ రకరకాలుగా కూడా బహుమతులు ఇవ్వడము, లేకుంటే 4% రిజర్వేషన్ ముస్లిమ్స్ కల్పించడము, ఇంకా ముస్లిమ్స్కు మేము ₹1,00,000 నెల ఇస్తామని చెప్పడము, ముస్లిం బంధు అని ఒకటి స్కీమ్ పెట్టడము, చర్చిలకు రిపేర్లకు కోట్ల రూపాయలు ఇవ్వడము, హిందువులను విమర్శించినారనుకోండి వాళ్ళకు బహుమతులు ఇవ్వడము, వాళ్ళకు హాస్పిటల్ ఖర్చులు ఇవ్వడము, ఇట్లా చేస్తుంటారు. ఇప్పుడు ఢిల్లీలో తెలుసు కదా, కేజ్రీవాల్ ఎన్నడూ లేని విధంగా అక్కడ మసీదులకు వాళ్ళకు పనిచేసే వాళ్ళ అసిస్టెంట్స్కు అందరికి కూడా ముందు జీతాలు పెట్టేసి తర్వాత పెంచుకుంటూ పోయాడు అనమాట. అంటే హిందువులు కట్టిన పన్నులను ఆ విధంగా మళ్లించేయడం. ఇఫ్తార్ విందులలో కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు, దానికి ఆడిట్ ఏం లేదు. ఈ 4% రిజర్వేషన్ ఆకాశం నుంచి రాలేదు, హిందూ ఫార్వర్డ్ క్యాస్ట్ నుంచి తగ్గించేసేసి ఈ ముస్లిమ్స్కు ఇచ్చేసేయడం అనమాట. ఇంకా ఇదే కాదు, చాలా అనమాట. ఇప్పుడు విగ్రహాలను ధ్వంసం చేయడము, ఇవన్నీ కూడా ఏ విధంగా జరుగుతున్నాయి రాజకీయ నాయకులే చేస్తున్నారు. ఇది లేకపోతే వాళ్ళు ఇంతవరకు కూడా వాళ్ళ విగ్రహాలను ధ్వంసం చేసిన వాళ్ళు కానీ రథాన్ని తగలబెట్టిన వాళ్ళు కానీ ఎవరు కూడా పట్టుకోలేదు. అంటే అర్థం ఏంటని, ఇది ఎవరో ఒక రాజకీయ నాయకుల అండ ఉంది వీళ్ళకు. అంటే ఆ అండతోనే వీళ్ళంతా కూడా చెలరేగిపోయినారన్నమాట. హిందుగాళ్ళు బొందుగాళ్ళు అని ఒక ఆయన అంటాడు. హిందువులను సమూలంగా హిందుత్వాన్ని నాశనం చేయాలి, అంటే సనాతన ధర్మాన్ని నాశనం చేయాలి అని తమిళనాడులో అంటారనమాట. ఇట్లా ఒక్కొక్కరు ఏంటంటే హిందూ వ్యతిరేక భావాలు వీళ్ళు కలుగజేసుకున్నారనమాట. మళ్ళీ హిందూ ముస్లిం గొడవ పెడతారు కొంతమంది అని బీజేపీని విమర్శించడము, వాళ్ళేమో వాళ్ళ పనులు చేసుకుంటూ పోతుంటారు. కానీ ఈయన తారక రామారావు ఈ విధంగా చెప్పడం, చంద్రబాబు నాయుడు ఒక రకంగా చెప్పడం, లోకేష్ ఒక రకంగా చెప్పడం, ఇవన్నీ కూడా అన్నమాట వీళ్ళకు హిందువులకు వ్యతిరేకంగా ఉండాలి అనే భావన వాళ్ళ రక్తంలో ఉంది అన్నమాట. అందుకని ఏం చేస్తారు, గుడికి చందా వసూలు చేస్తుంటే మీరే వాడుకుంటారు అని వాళ్ళని విమర్శించడము, పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడము, ఇట్లా అన్నమాట. అంటే హిందువులకు వీళ్ళు వ్యతిరేకంగా ఉంటారు. అది మీరు గమనించారా? ఈ రాజకీయ నాయకులు ఏ విధంగా హిందువులకు వాళ్ళు మేలు చేస్తున్నారు, వీళ్ళ ఉద్యోగాలు వీళ్ళ సీట్లు అన్నీ కూడా తగ్గించేసి ఇతరులకు ఇచ్చేస్తారు. మన దేశంలోని రాజకీయ నాయకులు స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా, దావోస్ అని రకరకాలుగా కూడా టైంపాస్కి పోతుంటారు. కానీ మనకు చెప్పేది మాత్రం వేరుంటుంది. అక్కడ నుంచి మేము పెట్టుబడులు తీసుకొని వస్తాము, 1000 కోట్లు తీసుకొస్తాము, 1,00,000 కోట్లు తీసుకొస్తామని. అంటే ఇక్కడ ఉన్న డబ్బులన్నీ కూడా ఉచిత పథకాలకు ఇచ్చాము, మా దగ్గర డబ్బులు లేవు, మేము వేరే వాడు ఎవడైనా భిక్షం వేస్తేనే ఇక్కడ ఇండస్ట్రీలు వస్తాయి అని చెప్పడం అన్నమాట. అది ప్రజలకు అర్థం కావాలి కదా. కానీ అట్లా కాదన్నాడు, వాళ్ళు ఏదో పోయినారు వచ్చినారు ఇదే అన్నమాట. అక్కడ ఏదో చలికి కోట్ వేసుకోకుండానే మా నాయకుడు తిరుగుతున్నాడు, చలి అయినా కూడా ఏం భయపడడం లేదు. అసలు ఏం చేస్తున్నాడో ఈ బాకా జనాలు ఉన్నారు కదా, బాకా మీడియా, వీళ్ళు ఇదే చెప్తుంటారన్నమాట. అసలు వాళ్ళు వెళ్ళింది ఏ పనేమో అది కరెక్ట్గా చెప్పరు. సొంత డబ్బులు అయితే ఒక రకము, ప్రభుత్వ సొమ్ము అయితే విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం.
కానీ నేనేం చెప్తానంటే నా సలహా ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఉచిత పథకాల కోసము ప్రజలు కట్టిన పన్నులన్నిటను విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు కదా. అలా ఖర్చు పెట్టి దివాలా తీసిన దేశాలు ఉన్నాయి కొన్ని. ఆ దేశాలకు మన రాష్ట్ర నాయకులు వెళ్ళి చూడాలి అక్కడ ఏం జరుగుతుంది. ఉచితాలు విపరీతంగా సోమరులకు పంచిపెట్టినారు కదా, ఇక్కడ కూడా పంచుతున్నారు. అక్కడ రాజకీయ నాయకులు కూడా పంచారు. పంచిన తర్వాత ఏమైంది కొన్ని సంవత్సరాలకు అదే అంటారు, సంపన్నులుగా ఉన్నారా లేక అడుక్కు తింటున్నారా, కష్టపడుతున్నారా, అసలు ఏమైనా వనరులు ఏమైనా ఉన్నాయా? అటువంటి దేశాలు ఏంటంటే ముందు బంగ్లాదేశ్లో పరిస్థితి ఘోరంగా ఉంటుంది. తర్వాత ఇంకొక దేశం ఏంటి, ఇప్పుడు మనకు పక్కనే ఉంది శ్రీలంక. ఆ శ్రీలంక దేశం కూడా వీళ్ళు చూడాలి. శ్రీలంక తర్వాత చాలా దూరం అన్నమాట లాటిన్ అమెరికాలో, అంటే దక్షిణ అమెరికా ఖండంలో ఉన్న దేశం ఏంటంటే వెనుజులాలో కూడా అంతే విపరీతమైన ఉచిత పథకాలు ఇచ్చారు. ఇప్పుడు ఏమైందంటే అక్కడ ప్రజలు అడుక్కు తిందామన్నా కూడా లేదు. అందుకని వేరే దేశం పోయి ఆడవాళ్ళు చెడ్డ పనులు చేస్తూ సంపాదించుకొని వచ్చి ముసలి వాళ్ళను పిల్లలను బతికిస్తున్నారు. ఇంకా జింబాబే అయితే వర్స్ట్ కంట్రీ అన్నమాట. ఇంకా అక్కడ చాలా చాలా వరకు ఘోరంగా ఉంటుంది. మన రాజకీయ నాయకులు మరి ఈ 4 దేశాలు ఎందుకు వెళ్ళరు? వెళ్తే తెలుస్తుంది అసలు ఉచిత పథకాల వల్ల వచ్చే నష్టం ఏంటో. వీళ్ళకి ఆలోచన లేదన్నమాట. ఇక ఎప్పుడు చూసినా దావోస్కి వెళ్దాం, స్విట్జర్లాండ్కి వెళ్దాం, ఫ్రాన్స్, జర్మనీ ఇవే కాదు. నా సలహా ఏంటంటే వీళ్ళు ఈ 4 దేశాలకు కూడా వెళ్తే వీళ్ళ జ్ఞానోదయం అవుతుంది. నా వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత సలహాలు ఏమన్నా ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. ఎందుకంటే ఇక ముందు చేసే వీడియోలో వీటి అన్నిటిని కూడా పొందుపరచడం జరుగుతుంది. ప్రజలకు అవగాహన కల్పించడానికి ఇంకొక వీడియో చేసి, అంటే సమాజానికి పనికొచ్చే వీడియో ఇంకోటి చేసి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.